దేవ దామిని పెళ్లిని ఆనంద భైరవి గారు ఘనంగా గుడిలో జరిపిస్తూ ఉంటారు. అప్పుడే దేవ వాళ్ళ అమ్మ రజని అటువైపుగా వెళ్తున్న అనన్య, కాంచన, శేఖరం ముగ్గురిని చూసి ఒక్కసారిగా తను నా ఫ్రెండ్ కాంచనలాగే ఉంది అని వాళ్ళ వెనకాలే వెళ్తూ ఒక్కసారిగా కాంచన అని పిలుస్తూ ఉండేసరికి కాంచన వెంటనే వెనక్కి తిరిగి చూసి రజనీ నువ్వనే ఏంటి ఇక్కడున్నావని కాంచన రజని ఒకరినొకరు పలకరించుకుంటూ ఉంటారు. అప్పుడు రజని ఈరోజు గుడిలో మా అబ్బాయి పెళ్లి జరుగుతుంది. మా వియంకురాలు కూడా చాలా పెద్ద రిచ్చు ఆవిడని మీకు కూడా పరిచయం చేస్తాను రండి అని రజని కాంచన వాళ్ళతో అంటూ ఉంటుంది. అప్పుడు కాంచన ఎవరా వియ్యంకురాలు అంత రిచ్ ఆవిడ అని కాంచన రజనిని అడుగుతూ ఉంటే అప్పుడు రజని మాత్రం ఆవిడ ఎవరో కాదు ఆనంద భైరవి గారు అని రజని కాంచన వాళ్ళతో చెప్పేసరికి కాంచన, అనన్య, శేఖరం ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. తర్వాత వెంటనే రజని రండి మిమ్మల్ని కూడా ఆవిడకి పరిచయం చేస్తాను అని అంటూ ఉండేసరికి కాంచన ఇప్పుడేం వద్దులే తర్వాత ఇంకెప్పుడైనా కలుద్దామని అంటున్నా కానీ రజని చాలా బలవంతంగా కాంచన, అనన్య, శేఖరం ముగ్గురిని కూడా పట్టుబట్టి ఆనంద భైరవి గారికి మిమ్మల్ని ఖచ్చితంగా పరిచయం చేయాల్సిందే అనుకుంటూ ఆనంద భైరవి గారి దగ్గరికి రజని తీసుకెళ్తూ ఉంటుంది. మరోవైపు దామిని పెళ్లి కూతురులాగా అందంగా తయారై పెళ్లిపీటల మీద కూర్చోడానికి వస్తూ ఉంటుంది. అప్పుడు అలా వస్తున్న దామిని పంతులు గారు అమ్మ పెళ్లిపీటల మీద కూర్చోవచ్చి ఇలా అని అంటూ ఉంటే దామిని పెళ్లిపీటలపై కూర్చుంటుంది. అలా పెళ్లిపూటలపై పెళ్లి కూతురులా కూర్చున్న దామిని చూసి ఆనంద భైరవి గారు, లీలావతి, కోటేశ్వరరావు, దర్శన్, శరణ్య, ప్రీతి, రోహిత్ అందరూ కూడా చాలా సంతోషంగా పెళ్లి కూతురులా ఉన్న దామిని చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఈలోపు రజని అనన్య వాళ్ళని తీసుకొని ఆనంద భైరవి గారి దగ్గరికి తీసుకువస్తూ ఉంటే అప్పుడు కాంచన ఈవిడ మనల్ని ఖచ్చితంగా ఆనంద భైరవి గారికి పరిచయం చేసేలాగా వదలటం లేదు కదా అని అంటూ ఉంటుంది. అప్పుడు శేఖరం కూడా ఇప్పుడు అమ్మగారి నుంచి ఎలా తప్పించుకోవాలో ఏమో అని టెన్షన్ పడుతూ ఉంటే రజని ఆనంద భైరవి గారి దగ్గరికి వెళ్ళి వదిన గారు మా చుట్టాలని మీకు పరిచయం చేద్దామని తీసుకువచ్చానండి అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆనంద భైరవి గారు ఎవరో చుట్టాలు ఎక్కడున్నారండి అని అడుగుతూ ఉంటే అప్పుడు ఎదురుగా ఉన్న అనన్య వాళ్ళని ఆనంద భైరవి గారికి చూపిస్తూ ఉంటుంది. వాళ్ళని చూసి ఆనంద భైరవి గారు ఒక్కసారిగా కోపంగా ముగ్గురు వైపు చూస్తూ ఉండేసరికి అనన్య, కాంచన, శేఖర్ ముగ్గురు కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. గుడిలో అనన్య వాళ్ళని చూసిన ఆనంద భైరవి ఏం చేస్తారు, దేవదామినుల పెళ్లి ఎలా జరుగుతుంది అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.